హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. వెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 2 డిసెంబర్ 2025 అయితే స్టార్ట్ చేశారు. అలాగే 23 డిసెంబర్ వరకు మనకి టైం అయితే ఉన్నదన్నమాట. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్, అలాగే మనకి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వీపీ వెల్త్లో ఒక 506 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఏవీపీ వెల్త్ అనమాట, దాంట్లో ఒక 206, అలాగే కస్టమర్ రిలేషన్షిప్ ఎడ్యుకేట్ 284 దాకా ఉన్నాయి. ప్లస్ అలాగే చూసుకుంటే కనుక వేకెన్సీస్ అనేవి మనకి అమరావతి అలాగే హైదరాబాద్ ఆ యొక్క సర్కిల్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదటైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్స్, ప్రివ్యూ అని పేమెంట్ అనమాట. ఇలా అయితే ఇక్కడైతే మనకి మొదట ఫస్ట్ నేమ్, అలాగే మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్, ఇలాగా ఇవన్నీ కూడా స్టార్ మార్క్ ఉన్నాను తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి. మీ నేమ్ కనుక చిన్నగా ఉంటే పూర్తి నేమ్ ఇక్కడే మీరు ఎంటర్ అయితే ఇలాగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేసేస్తే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మనం ఆప్షన్లు అనమాట. ఎంటర్ చేయకపోయినా ఏమీ ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఇక్కడ చూసుకుని మీకు ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు ప్రాపర్గా ఉన్నదా లేదు. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకో. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట, ఇక్కడ ఈమెయిల్ ఐడి 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. అలాగే క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ ష్యూర్ అని వచ్చింది అనమాట. సో ఇక్కడ ఓకే అయితే చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉంటే ఓకే చేయాలి, లేకపోతే క్యాన్సిల్ అయ్యి మళ్ళీ మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఉండదు. ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది అనమాట, మొబైల్ నెంబర్కి లేదంటే ఈమెయిల్ ఐడికి. ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసుకుని వెరిఫై అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం వెరిఫై చేసాం, అయిపోయింది. పోస్ట్ అనమాట, ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ రెండింటికి ఎక్స్పీరియన్స్ అవసరం, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అవసరమైతే అవుతుంది. కాకపోతే మనకి డాక్యుమెంటేషన్ వాటిల్లో అయితే ఇచ్చారనమాట. ప్లస్ మనకి కస్టమర్ రిలేషన్షిప్ ఎడ్యుకేటివ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఎనీ డిగ్రీ అనమాట. దాంతోపాటు ఏంటంటే మనకి ఇక్కడ 2 వీలర్ అనేది ఉండాలన్నమాట. అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా అయితే ఉండాలి. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఆ యొక్క డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఉండాలన్నమాట. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా మనకి ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో మిగతా వాటికైతే మనకి ఇక్కడ కంపల్సరీగా అయితే మెన్షన్ అయితే చేశారనమాట. 3 ఇయర్స్ అయితే కావాలి దీనికి, ఏవీపీ వెల్త్కి. అలాగే ఈ పోస్ట్కి వచ్చేసి 6 ఇయర్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. అలాగే కస్టమర్ రిలేషన్షిప్ ఎడ్యుకేటివ్కి మాత్రం ఇక్కడ ఏంటంటే క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు ఎన్ని సంవత్సరాలు అనేది. ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దాంతోపాటు మనకి ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ చేయగలిగితే సరిపోతుంది అనమాట. సో మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అని చెక్ చేసుకోమని చెప్పేసి ఒక నోట్ అయితే మనకి వస్తుందన్నమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే గ్రేడ్ అనమాట, అంటే కాంట్రాక్చువల్ కాబట్టి ఒకటే ఆప్షన్ కేటగిరీ. మీ కేటగిరీ జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీకు ఫీజు అయితే ఉన్నదన్నమాట ఇక్కడ ఓబీసీ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఇస్తే లేదు, ఎస్టీ ఇస్తే లేదు. అలాగే ఈడబ్ల్యూఎస్కి, జనరల్కి, ఓబీసీకి మాత్రం ఫీజు అయితే ఉన్నదన్నమాట. 750 రూపీస్ అయితే పే చేయాలి. ప్లస్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదనమాట. మిగతా వాళ్ళందరికీ మాత్రం 750 రూపీస్ అయితే పే అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలా ఇస్తే కనుక సబ్ కేటగిరీ ఏంటని అడుగుతుంది అనమాట. సో మనం ఇదైతే మెన్షన్ అయితే చేసుకోవచ్చు. మన సెంట్రల్ లిస్ట్లో ఉంటాయి కాబట్టి మన కేటగిరీస్ అన్నీ కూడాను దాని ప్రకారం ఎంటర్ అయితే అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ నుండి ఎస్ పెట్టుకోవాలన్నమాట, లేకపోతే నువ్వు పెట్టాలి. ఇంకా కూడాను రిలీజియన్, మీ రిలీజియన్ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి లిస్ట్లో నుంచి అనమాట. ఇంకా కూడా ఇక్కడ కనుక హిందూ పెడితే కనుక ఇక్కడ ఏమన్నా నో అనేది సెలెక్ట్ అయితే చేయాలి, లేకపోతే కనుక ఎస్ అనేది పెట్టుకోవచ్చు. వాళ్ళకైతే ఇక్కడ మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ కింద ఇదైతే ఉంటుంది అనమాట. ఇంకా చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు, మొత్తం డే, మంత్, ఇయర్ అనమాట. సో ఇక్కడ డే సెలెక్ట్ చేయాలి, మంత్ సెలెక్ట్ చేయాలి, అలాగే ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్కి సంబంధించి అయితే మనకి ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఇక్కడ పోస్ట్ పక్కనే ఇచ్చారనమాట ఏజ్ అనేది. చూసుకుంటే కనుక ఇక్కడ మనకి కస్టమర్ రిలేషన్షిప్ ఎడ్యుకేటివ్ 20 to 35 ఇయర్స్ అనమాట. మిగతా వాటికి వచ్చేసరికి
ఏవీపీ వెల్త్కి 23 to 35, అలాగే ఏవీపీ వెల్త్కి సంబంధించి 26 to 42 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజ్ రిలాక్సేషన్స్ ఇన్ అప్పర్ ఏజ్ ఫర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఈజ్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ అని చెప్పారు. కాబట్టి మనకి ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి. దాని ప్రకారం మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. యాజ్ పర్ 10th క్లాస్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం అనమాట. సో మీ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అన్మ్యారీడా, విడోరా, డైవర్స్డ్, జ్యుడిషియల్, సెపరేటెడా సెలెక్ట్. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. సో ఇక్కడ ఫాదర్స్ నేమ్లో కూడా మన ఫస్ట్ మిడిల్ లాస్ట్ ఇచ్చారు, అవసరం లేదనమాట. పూర్తి నేమ్ ఇక్కడే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ రకంగా. అలాగే చూసుకుంటే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ అడ్రస్, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ అన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటనేది స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ ఏమైతే ఎస్ పెట్టేస్తే సరిపోతుంది. అలాగే జిఎస్టీ ఇన్వాయిస్ కోసం అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఫీజు కట్టిన తర్వాత జనరేట్ అవుతుంది. దానికోసం మనం ఏ అడ్రస్ ఇవ్వాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కూడా మీ ఇష్టము. ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే మనం చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 May 2025 అనమాట. మీరు చూసుకుంటే దాని ప్రకారం ఇక్కడ మీ బీఏ, బీకామ్, బీఈ, బీటెక్, బీఎస్సీ, బీబీఏ వాళ్ళు అయితే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అదర్ దాన్ ఇవి ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. లేదంటే ఇలాగా డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ద కాలేజీ లేదంటే యూనివర్సిటీ నేమ్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట. సర్టిఫికేట్లో అయితే ఉంటుంది. దాని ప్రకారం ఇక్కడ ఒకవేళ మంత్ ఇయర్ ఉంటే కనుక మీ కింద అండర్ సైన్డ్ ఉంటుంది అనమాట. అక్కడ డేట్ వేస్తారు. కాబట్టి ఆ డేట్ ప్రకారం మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మెన్షన్ అయితే, ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఏంటి అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా పీజీ ఉంటేనే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎంటెక్, ఎంఏ, ఎంకామ్, ఎంఈ, ఎంటెక్, అలాగే ఎంఎస్సి ఇవన్నీ ఉన్నాయి. ఎంసీఏ కూడా ఉంది. అలాగే పీజీ డిఎం, పీజీడిఎం, మార్కెటింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక లేని ఏదన్నా మీరు పీజీ చేసి ఉంటే అదర్స్ అనే ఆప్షన్ తప్పనిసరిగా ఉంటుంది. అది తీసుకొని మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇదే విధంగా ఈ కాలేజీ నేమ్, యూనివర్సిటీ నేమ్, డేట్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో అన్ని వేకెన్సీస్కి కూడాను ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అవుతుంది. ఎందుకంటే కూడాను ఇవన్నీ కూడాను మనకి కాంట్రాక్ట్ బేసిస్తో పాటు దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. డైరెక్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మాత్రం దీనికి అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 1 May 2025కి మీకు యొక్క డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క డాక్యుమెంటేషన్ మీరు చేయగలిగితే ఉండాలి. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. అలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి తప్పనిసరిగా అనమాట. అలాగే మనకి స్పెసిఫిక్ స్కిల్ రిక్వైర్మెంట్ ఉంది. ఐ హ్యావ్ వ్యాలిడ్ లైసెన్స్ 2-wheeler ఉందని చెప్పేసి అయితే ఈ రెండు కంపల్సరీ అనమాట. ఇక్కడ ఎస్ పెట్టాలి, ఇక్కడ ఎస్ పెట్టాలి. అప్పుడు మాత్రం ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 2-wheeler లైసెన్స్ ఏదైతే ఉందో ఎప్పటి వరకు ఆ యొక్క లైసెన్స్ ఉన్నది అనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పటి వరకు ఉన్నదో మెన్షన్ అయితే చేయాలి. ఇంకా డాక్యుమెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. డూ యూ హ్యావ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్. ఆ యొక్క ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎస్ అయితే పెట్టాలి. ఇంకా కూడా డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ సంబంధించినటువంటి మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీ 1 year, 2 years, 3 years అనేది మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడైతే మనకి అడగలేదు అనమాట ఎన్ని సంవత్సరాలు అనేది. సో ఇక్కడ మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇంకా కూడాను మనకి ప్రిఫరెన్సెస్ సర్కిల్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా అమరావతి ఉంది, హైదరాబాద్ కూడా ఉందన్నమాట. మీకు ఎక్కడ కావాలనుకుంటే ఆ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మనం ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్ మీరు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మొదటి ఇచ్చిన దానికి మొదటి ప్రిఫరెన్స్ అయితే మీకు ఉంటుంది అనమాట. లాంగ్వేజెస్ అనమాట. మీరు మన తెలుగు అందరికీ మనకి వచ్చు కాబట్టి రీడ్, రైట్, స్పీక్, అలాగే ఇంగ్లీష్ కూడా మనకి వచ్చు కాబట్టి రీడ్, రైట్, స్పీక్ అనమాట. అలాగే హిందీ కూడా మీకు వచ్చి ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట.
అలాగే ఈ వేకెన్సీస్ గురించి మీకు ఎలా తెలిసింది అని అడుగుతున్నారనమాట. అంటే న్యూస్ పేపర్స్, సోషల్ మీడియానా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీకు కనుక న్యూస్ పేపర్ ఇస్తే నేషనల్ న్యూస్ పేపర్, రీజనల్ న్యూస్ పేపర్ అనేది మెన్షన్ చేయాలి. సోషల్ మీడియా అయితే కనుక దానికి సంబంధించినటువంటిది ఫేస్బుక్, ట్విట్టర్ ఏంటనేది, అలాగే జాబ్ పోర్టల్సా ఏదో ఒకటి అలాగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకా కూడా ఎగ్జిస్టింగ్ యాన్యువల్ సిటీసీ మీ ప్రజెంట్ జాబ్కి సంబంధించి ల్యాక్స్లో మీకు సంవత్సరానికి ఎంత అమౌంట్ వస్తుంది, 2 lakhs 3 lakhs సంవత్సరానికి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా మనకి బైఫర్కేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ యాన్యువల్ సిటీసీ, ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆ సిటీసీకి సంబంధించినటువంటి ఆ యొక్క శాలరీ పర్టికులర్స్ అయితే అడుగుతున్నారనమాట. బేసిక్ డిఏహెచ్ఆర్ఈ అనేది కలిపితే ఎంత అవుతున్నది సంవత్సరానికి అనేది ల్యాక్స్లో ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే చూసుకుంటే అలవెన్సెస్ ఎంత అనేది అందుకని మెడికల్ కన్వీనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ల్యాక్స్లో అనమాట సంవత్సరానికి ఎంత అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి సెకండ్ దాంట్లో. ఇంకా కూడా పెర్ఫార్మెన్స్ లింక్డ్ పే ఏదన్నా ఉంటే ఇక్కడ పెట్టాలి, లేకపోతే కనుక 0 అనేది ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ప్లస్ మీకు కనుక యొక్క పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఏదన్నా కనుక మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తూ ఉంటే అది మొత్తం శాలరీలో ఎంత పర్సంటేజ్ అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తప్పనిసరిగా మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట, అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అన్ని జాగ్రత్తగా చూసుకొని మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ప్రకారం మాత్రమే ఇవి ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఎక్స్పెక్టెడ్ టోటల్ సిటీసీ అంటే ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అడుగుతున్నారనమాట. ప్లస్ ఇక్కడ మన కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 6.2 lakhs సిటీసీ అనేది మనకి ఇచ్చారనమాట. సో దాని ప్రకారం మీరు ఇక్కడ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. 7 lakhs 6 lakhs ఏంటి అనేది సిటీసీ రూపంలో. ఇంకా నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ అప్లోడ్ సెక్షన్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, బ్రౌజర్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అంటే అప్లోడ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ బ్రీఫ్ రెజ్యూమ్ అంటే బయోడేటా అనేది మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ అనమాట, ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ ఇది ఒక ఐడి ప్రూఫ్ అనేది మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికేట్ అన్నీ కలిపి ఒకటి PDF అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అనమాట 2-wheeler సంబంధించి అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి సంబంధించి ఆ యొక్క డాక్యుమెంటేషన్ అది ఉంది కదా అలాగనమాట. ఇంకా లేటెస్ట్ Form 16 లేదంటే IT రిటర్న్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఏదైతే ఆప్షన్ అనమాట. ఇంకా స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా లాస్ట్ 3 months శాలరీ స్లిప్ అనేది తప్పనిసరిగా అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా Form 16 లేకపోయినా పర్లేదు, IT రిటర్న్ ఇది మాత్రం శాలరీ స్లిప్ అనేది తప్పనిసరి అనమాట. ఇంకా కూడాను సిటీసీ బైఫికేషన్ షీట్ అనమాట, ఆఫర్ లెటర్ లేదంటే ఇంక్రిమెంట్ లెటర్ ఏదైతే ఉందో అది అప్లోడ్ అయితే తప్పనిసరిగా మనం చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా మన పెర్ఫార్మెన్స్ అప్రైజల్ లెటర్, ఎంప్లాయర్ వేరియబుల్ పే మ్యాక్సిమం బ్యాండ్ అనమాట. సో ఇవన్నీ ఇక స్టార్ మార్క్ లేదు కాబట్టి అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా అపాయింట్మెంట్ లెటర్ ఉంటే అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. అలాగే ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి తప్పనిసరిగా. అలాగే సిటీసీ నెగోషియేషన్ ఫార్మేట్ అనమాట, అప్లోడ్ సైన్డ్ స్కాన్డ్ ఫార్మేట్ అండ్ బ్యాంక్స్ కెరీర్ వెబ్సైట్ మనకి ఇక్కడ వెబ్సైట్లో ఉందన్నమాట. అది సిటీసీ నెగోషియేషన్ ఫార్మేట్, అది డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి స్కాన్ చేసి సైన్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ అలాగే బయోడేటా ఫామ్ కూడా మనకి SBI కెరీర్ వెబ్సైట్లో ఉందన్నమాట, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము, దాని ద్వారా నేను డైరెక్ట్గా లింక్తో తీసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మన బయోడేటా ఫామ్ ఉంది, అలాగే ఇవి కూడాను సిటీసీ నెగోషియేషన్ ఫామ్ కూడా వెబ్సైట్లో మనకి అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకేదైనా అదర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత ఫీజు అనేది లాస్ట్ స్టెప్లో మనం పే అయితే ప్లస్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్ అలాగే అలౌ అయితే చేస్తుంది అనమాట. అలాగే చూసుకుంటే మనకి కింద సిగ్నేచర్ అనమాట, సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB మధ్య అదైతే అప్పుడైతే చేసుకో. బ్లాక్ ఇంక్తో సైన్ చేయాలన్నమాట, బ్లాక్ ఇంక్తో సైన్ చేసినటువంటిది. ఇంకా మిగతా అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి PDF ఫార్మేట్ అనమాట, 500 KB వరకు అలౌ అయితే చేస్తారు. ప్లస్ ఇక్కడైతే మనం చెక్ చేసుకోవాలన్నమాట, ఏదైనా మనకి మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళచ్చు, లేకపోతే ప్రింట్ కూడా తీసుకొని చెక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయని కూడా అగ్రీ అనాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ మీదే అని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి, ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు అనేది పే చేసుకుని సరిపోతుంది, లేకపోతే ఈ స్టెప్తో అయితే అయిపోతుంది అనమాట.